Welcome to RR Triple Four All-Rounder మ్యాచ్ నెంబర్ 34 ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు 18th ఏప్రిల్న చిన్నస్వామి గ్రౌండ్లో బెంగళూరులో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో అనేది జరగబోతుంది అనమాట. ఈవినింగ్ 7:30 మ్యాచ్, ఓకేనా. అండ్ మనకి ఈ మ్యాచ్ పిచ్ విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్లీ మనం లాస్ట్ టూ మ్యాచెస్ చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా అయితే ఈ 2025లో 170+ స్కోర్ దాటలేదన్నమాట. లాస్ట్ 2 times కూడా ఆర్సీబీనే బ్యాటింగ్ చేసింది. ఒకసారి 168, 169 అట్లా, అంతే. 170 అయితే క్రాస్ అవ్వలేదు లాస్ట్ 2 మ్యాచెస్లో. అండ్ ట్రెడిషనల్లీ ఇది వచ్చేసి బ్యాటింగ్ వికెటే అనమాట, మంచి హై స్కోరింగ్ వికెటే అనమాట. మంచి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది అండ్ షార్ట్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి హై స్కోరింగ్ గ్రౌండే అనమాట. బట్ లాస్ట్ 2 మ్యాచెస్ అయితే 170కి మించి దాటలేదన్నమాట స్కోర్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎర్లీ స్వింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ 3 to 4 ఓవర్స్ అయితే ఫాస్ట్ బౌలర్లకి స్వింగ్ అనేది లభిస్తుంది. అండ్ స్పిన్నింగ్ చూసుకుంటే మాత్రం స్పిన్ బౌలర్స్కి ఖచ్చితంగా ఎవరైతే వేరియేషన్స్ ఉండి మంచిగా పర్ఫామ్ చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే వికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అల్లా టపా బౌలర్స్కి అయితే వికెట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండవు అనమాట. చూద్దాం. చహల్ హోమ్ గ్రౌండ్ అంటే హోమ్ గ్రౌండ్ కాదు, కాకపోతే లాస్ట్ 6-7 years ఇక్కడే ఆడాడు కాబట్టి చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడు. తనకి పేరంతా తను ఐపీఎల్లో ఎన్ని వికెట్స్ అయితే తీసాడో దాంట్లో మోస్ట్ వికెట్స్ ఈ గ్రౌండ్లోనే తీసాడు అనమాట. చూద్దాం ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేసి. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటుంది. అండ్ టాస్ విషయానికి వస్తే మాత్రం టాస్ గెలిస్తే మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే చాలా 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 బెటర్ అనమాట. అసలు ఇంక ఈ వీడియో కూడా చూడనవసరం లేదు. మీరు ఎవరన్నా అంత ఇంట్రెస్టింగ్గా చూస్తా అంటే మాత్రం టాస్ గెలిస్తే వాళ్ళే ఖచ్చితంగా మ్యాచ్ కూడా గెలుస్తారన్నమాట, ఓకేనా. అండ్ ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో వచ్చేసి 194 మ్యాచెస్ జరిగింటే దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 84 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 108 మ్యాచెస్ గెలిచారనమాట. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 180 to 190 ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 to 180 ఉందన్నమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం ఫుల్ టఫ్ ఫైట్ జరిగింది ఇప్పుడు దాకా అయితే. ఆర్సీబీ 16 మ్యాచెస్ గెలిచింది, పీబీకేఎస్ 17 మ్యాచెస్ గెలిచారన్నమాట. అండ్ ఇప్పుడు దాకా ఫస్ట్ బ్యాటింగ్ ఆడి ఆర్సీబీ 9 times గెలిస్తే పీబీకేఎస్ వచ్చేసి 7 times మాత్రమే గెలిచింది. అండ్ చేజింగ్లో ఆర్సీబీ 7 times గెలిస్తే పీబీకేఎస్ 10 times గెలిచారన్నమాట. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా 12 మ్యాచ్లు జరిగే వీళ్ళిద్దరికి, అందులో ఆర్సీబీ వచ్చేసి 7 మ్యాచెస్ గెలిచారు, పీబీకేఎస్ వచ్చేసి 5 మ్యాచెస్ గెలిచారన్నమాట. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఇరువైపులా వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ లేవు, ఒక్కొక్క ప్రాబ్లమే ఉంది. ఇరువైపులో ఒక ప్రాబ్లమే ఉంది, అది కూడా మిడిల్ ఆర్డర్లో. ఇటువైపు లివింగ్ స్టోన్, అటువైపు మార్కో స్టోనిస్ ఆర్ లైక్ మ్యాక్స్వెల్. ఇంకంతే, ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు అనమాట. వీళ్ళిద్దరికి సమానమైన బ్యాటింగ్ ఉంది, సమానమైన బౌలింగ్ ఉందన్నమాట. ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. చూద్దాం వీళ్ళ ప్లేయింగ్ 11 డిస్కస్ చేద్దాం. ఆర్సీబీ ప్లేయింగ్ 11 డిస్కస్ చేద్దాం. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ. ఫిల్ సాల్ట్ ఎలా ఆడుతున్నాడో తెలుసు కదా మనకు, మంచిగానే స్టార్ట్స్ ఇస్తున్నాడు. అండ్ విరాట్ కోహ్లీ మీద ఆ ప్రెజర్ లేకుండా చూస్తూ విరాట్ కోహ్లీని కన్సిస్టెన్సీ బ్యాటింగ్ ఆడమని చెప్తున్నాడు అన్నమాట. లైక్ అతను ఎలా స్కోర్ చేస్తాడు, ఎవ్రీ మ్యాచ్ 30+ అండ్ 40 runs స్కోర్ చేసేలా చూసుకుంటున్నాడు ఫిల్ సాల్ట్. అదే ఫిల్ సాల్ట్ తొందరగా అవుట్ అయినాడు అనుకో, విరాట్ కోహ్లీ కొద్దిగా రిస్క్ తీసుకుంటాడు, 6 కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయిపోతుంటాడు అనమాట. అలా కాకుండా ఫిల్ సాల్ట్ మంచిగానే స్కోర్ చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడికల్ కూడా ఆ రన్ రేట్ని మెయింటైన్ చేయాలని షాట్స్ కొడుతూనే ఉన్నాడు. అవుట్ అయినా పర్లేదు, షాట్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంకా ఆ తర్వాత రజిత్ పటిదార్, ఆ టైంలో అతను వచ్చేదానికి 9th over అలా జరుగుతుంటుంది. ఆ టైంలో స్పిన్నర్స్ ఎలానో వస్తారు, స్పిన్నర్ని ధూమ్ధామ్ ఆడుతుంటాడు అన్నమాట. విరాట్ కోహ్లీ మీద ప్రెజర్ లేకుండా 30-40 రన్లు ఖచ్చితంగా కొడతాడు అనమాట. దాని గురించి అయితే ఏం ఇబ్బంది లేదు. దాని తర్వాత లివింగ్ స్టోన్, చెప్తాను కదా, తిన్న దగ్గరే ప్రాబ్లం ఉందన్నమాట. తన దగ్గర నుంచి రన్స్ అనేది అస్సలు రావడం లేదు. అండ్ జితేష్ శర్మ పర్లేదు, మంచిగానే ఆడుతున్నాడు. టీమ్ డేవిడ్ తెలుసు మనకు, లాస్ట్ 18th over, 19th over, 20 overలో ఏం చేస్తున్నాడు, మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. అండ్ కునాల్ పాండ్యా బౌలింగ్ మంచిగానే చేస్తున్నాడు, ఇసిరిసిరి కొడుతున్నాడు.
కావాల్సిన టైంలో బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా తన బ్యాటింగ్ మీద పర్ఫార్మెన్స్ దాకా వెళ్ళలేదన్నమాట. ఇంకా ఫస్ట్ పోయిందంటే మ్యాచ్ ఆడే పోతుంది ఫస్ట్ నలుగురిలోనే. తను బ్యాటింగ్ ఆడితేనే మ్యాచ్ గెలుస్తుంది అనే స్థితికి అయితే ఇప్పుడు దాకా పోలేదు. చూద్దాం ఈరోజు మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడనే కునాల్ పాండ్యా కూడా. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం భువనేశ్వర్ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ జాష్ హజల్వుడ్ కూడా మంచిగానే పర్ఫామ్ చేశాడు. తను 2 మ్యాచ్ల్లో ఫ్లాప్ అయిపోయినాడు. ఆ 2 మ్యాచ్లు కూడా ఆర్సీబీలో జరిగిన మ్యాచెసే అనమాట. అండ్ శ్రేయస్ శర్మ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఎస్ దయాల్ పవర్ ప్లేలో మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ డెత్ ఓవర్స్లో కూడా మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇంకా చూసుకోవచ్చు దేవదత్ పడికల్ ఆర్ శ్రేయస్ శర్మ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, 1 డౌన్లో దేవదత్ పడికల్ అండ్ రజిత్ పటిదార్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ అండ్ టీమ్ డేవిడ్, కునాల్ పాండ్యా, భువనేశ్వర్ అండ్ జేష్ హజల్వుడ్, శ్రేయస్ శర్మ అండ్ ఎస్ దయాల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడికల్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. అండ్ దేవదత్ పడికల్ బౌలింగ్లో కావాలంటే శ్రేయస్ శర్మ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంతే, వాళ్ళే చేంజ్ అవుతుంటారు. అండ్ వీళ్ళ సైడ్ చూసుకుంటే మాత్రం ప్రియాంశ్ ఆర్య మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ఒకసారి తను పర్ఫామ్ చేస్తే ఒకసారి తిను మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ చూసాం మనం లాస్ట్ మ్యాచెస్లో కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తే తన కెప్టెన్సీ బ్రిలియంట్ కెప్టెన్సీ చేస్తున్నాడు అనమాట. తను ఆడకపోయినా కూడా కెప్టెన్సీతో మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. ఆడలేదనేం కాదు, ఒక మ్యాచ్లో 97, ఒక మ్యాచ్లో 85 ఆడుతున్నాడు. ఆడిన 6 మ్యాచెస్లో కూడా అన్ని మ్యాచ్ల్లో 4 to 5 మ్యాచెస్లో మంచిగానే ఆడాడు. చాలా 4 to 5 మ్యాచెస్ 50+ రన్స్ స్కోర్ అంటే మంచిగానే పర్ఫామ్ చేసినట్లే అనమాట. అండ్ నెహాల్ వదేరా ఫస్ట్లో వికెట్స్ పోయినప్పుడు మంచిగానే ఆ రన్ రేట్ని ముందుకు తీసుకెళ్తూ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు అన్నమాట నెహాల్ వదేరా కూడా. ఇక్కడ వీళ్ళకి పర్ఫామ్ చేయందంటూ మార్కస్ స్టోయినిస్ అండ్ మార్కస్ స్టోయినిస్ ప్లేస్లో లాస్ట్ మ్యాచ్లో అయితే జాష్ ఇంగ్లీష్ వచ్చాడు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడని. కాకపోతే ఈ మ్యాచ్లో నాకు తెలిసి మార్కస్ స్టోయినిస్ని తెస్తేనే బెటర్ అనుకుంటా. ఎందుకంటే అప్పుడప్పుడు బౌలింగ్ కూడా పర్ఫామ్ చేశారు. 2 ఓవర్లో మార్కస్ స్టోయినిస్ నుంచి వచ్చిన, 2 ఓవర్లో మ్యాక్స్వెల్ నుంచి వచ్చిన ఒక బౌలర్ తగ్గుతాడు కాబట్టి బ్యాటింగ్ పవర్ని పెంచుకోవడానికి ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ శశాంక్ సింగ్ మంచిగానే ఫినిషింగ్ ఇస్తున్నాడు. అండ్ మార్కో ఎన్సన్ రన్స్కి వెళ్తున్నాడు, కాకపోతే వికెట్స్ తీస్తున్నాడు కాబట్టి పర్లేదు. అండ్ జవేర్ లాస్ట్ మ్యాచ్ అయితే మంచిగానే పర్ఫామ్ చేశాడు. అండ్ అర్షదీప్ సింగ్ ఓకే, మా పవర్ ప్లేలో అయితే బౌలింగ్ వేయడం లేదు, డెత్లో బౌలింగ్ వేస్తున్నాడు, ఓకే మంచిగానే పర్ఫామ్ చేశాడు. అండ్ యుజ్వేందర్ చహల్ లాస్ట్ మ్యాచ్ తెలుసు కదా మంచి ఫామ్లోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేశాడనేది చూడాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ 4-5 ఇయర్స్ ఇక్కడే ఆడాడు, ఈ గ్రౌండ్లోనే ఆడాడు కాబట్టి ఈ మ్యాచ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందని తన నుంచి చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ దార్ ఆర్ వైశాఖ్ విజయ్ కుమార్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పిచ్చిని బట్టి ఎవరు కావాలో వాళ్ళు తెచ్చుకుంటారు అన్నమాట. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదేరా అండ్ జాష్ ఇంగ్లీష్ ఆర్ మార్కో ఎన్సన్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ శశాంక్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో ఎన్సన్, జవేర్, అర్షదీప్ సింగ్, యుజ్వేందర్ చహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బార్ ఆర్ వైశాఖ్ విజయ్ కుమార్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ప్లేయర్ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం ఫిల్ సాల్ట్ వర్సెస్ అర్షదీప్ సింగ్ ఇప్పుడు దాకా 13 రన్స్ కొట్టి 2 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 81 ఉందన్నమాట. అండ్ ఫిల్ సాల్ట్ వర్సెస్ మ్యాక్స్వెల్ కూడా ఇప్పుడు దాకా 14 రన్స్ మాత్రమే చేసి 2 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 73 మాత్రమే ఉంది. అండ్ విరాట్ కోహ్లీ వర్సెస్ హర్ప్రీత్ బార్ 62 రన్స్ చేసి 2 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 112 ఉందన్నమాట. పడికల్ వర్సెస్ అర్షదీప్ సింగ్ 50 రన్స్ వేసి 3 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 151 ఉందన్నమాట. అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు దాకా 35 రన్స్ వేసి 3 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి అరౌండ్ 160 ఉంది. అండ్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ కూడా ఇప్పుడు దాకా 44 రన్స్ వేసి 3 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 89 ఉంది. అండ్ మ్యాక్స్వెల్ వర్సెస్ జాష్ హజల్వుడ్ 6 రన్స్ మాత్రమే వేసాడు. ఇప్పుడు దాకా 2 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 75 ఉందన్నమాట. అండ్ మ్యాక్స్వెల్ వర్సెస్ కునాల్ పాండ్యా కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉంది. 42 రన్స్ చేసి 3 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 120 మాత్రమే ఉందన్నమాట. అండ్
వార్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం తెలుసు కదా, ఇప్పుడు దాకా శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడాడు అనేసి. అండ్ ఈ మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్సే ఇస్తాడని అనుకుంటున్నా. షార్ట్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి స్పిన్నర్స్ని అయితే ధూమ్గా ఆడతాడు. అండ్ తనకు వచ్చేసి వార్ బ్యాటిల్ వచ్చేసి జాష్ హెజల్వుడ్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ మంచి వార్ బ్యాటిల్ ఉండబోతుంది. చూద్దాం ఎలా బౌలింగ్ చేస్తాడు అనేసి, ఎందుకంటే మిడిల్లో బౌలింగ్ చేస్తుంటాడు. తనకి ఒకప్పుడు ఉండే వీక్నెస్ని ఖచ్చితంగా అయితే టార్గెట్ చేస్తాడు అన్నమాట జాష్ హెజల్వుడ్ బౌన్సర్ లేయడానికి. తన స్ట్రెంత్ కూడా అదే అనమాట. టెస్ట్లో ఎలా బౌలింగ్ చేస్తాడు, ఇక్కడ కూడా అదే సేమ్ లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తాడు. చూద్దాం ఎలా బౌలింగ్ చేస్తాడు అనేసి. వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. అండ్ రజిత్ పటిదార్ వర్సెస్ యుజ్వేంద్ర చహల్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. చూడొచ్చు మనం లాస్ట్ 6 మ్యాచెస్గా ఎలా ఆడాడు అనేసి. రజిత్ పటిదార్ స్పిన్నర్స్కి అయితే ధూమ్ధామ్ ఆడుతుంటాడు, మామూలుగా కాదు. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగానే ఫామ్లోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది కూడా చూడాల్సి ఉంటుంది యుజ్వేంద్ర చహల్ నుంచి. అండ్ ఫిల్ సాల్ట్ వర్సెస్ అర్షదీప్ సింగ్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఫిల్ సాల్ట్ కూడా ఆర్సీబీకి మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నాడు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేసి. ఈ రోజు కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. అండ్ ఫైనల్ విన్నర్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళే మ్యాచ్ గెలిచడానికి 70% ఛాన్సెస్ ఉన్నాయి. టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వాళ్ళే గెలవడానికి 70% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు దాకా వీళ్ళిద్దరూ అయితే సేమ్, వాళ్ళు 4 మ్యాచ్లు గెలిచారు, వీళ్ళు 4 మ్యాచ్లు గెలిచారు. వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయారు, వీళ్ళు కూడా 2 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ ఇద్దరికి 50-50 ఛాన్సెస్ అనే చెప్పొచ్చు. అండ్ టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళే మ్యాచ్ గెలుస్తారని కూడా చెప్పొచ్చు. అండ్ లేదు నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే మాత్రం నేనైతే ఒక 5% ఆర్సీబీకి ఇస్తాను అనమాట. 55% ఆర్సీబీకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 45% పంజాబ్ కింగ్స్కి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.